హలో అక్క చెప్పే. బాగున్నవారా తమ్ముడు? బాగున్నాక నువ్వు బాగున్నావానే? హలో అక్క ఏమైంది? బావ అద్దంటే వినకుండా అప్పులు చేసి వ్యాపారం పెడితే లాస్ వచ్చింది. అప్పు ఇచ్చిన వారు ఇంటి మీదకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారా? ఒక 50,000 ఉంటే ఇవ్వురా, నేను మళ్ళీ నీకు ఇస్తా. నా దగ్గర ఎక్కడివి, నాకు వచ్చే జీతానికి పిల్లల స్కూల్ ఫీజు ఇంటి అద్దెకే సరిపోతున్నాయి. సరే ఉంటున్నారా తమ్ముడు? సరే. ఈ డబ్బులు తీసుకెళ్లి వదనకి ఇవ్వండి. ఈ డబ్బులు నువ్వు నగలు చేయించుకుంటాను దాచుకున్నావు కదనే. ఇప్పుడు నాకు నగల కన్నా వదిన పరువే ముఖ్యమండి. మొన్న మీ అన్న భార్య నిన్ను 5,000 అడిగితే లేవన్నావు. ఈరోజు మా అక్కకి 50,000 ఇస్తున్నావు. మా వదినకు నేను ఇవ్వకున్న వాళ్ళ పుట్టింటి వాళ్ళన్నా ఇస్తారు, కానీ నా ఆడపడుచు కష్టం వస్తే నేను చెయ్యకుంటే ఇంకెవరు చేస్తారా అండి? ఈ డబ్బులు తీసుకెళ్లి వదినకి ఇవ్వండి. ఆడపడుచులు ఇంటికి వస్తే అన్నం పెట్టడానికి ఆలోచించే ఈ రోజుల్లో నువ్వు నీ ఆడపడుచుని ఎంత బాగా చూసుకుంటున్నదే. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టమే.